ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి నుండి మనకి సూపర్ అద్భుతమైనటువంటి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. సో మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి సిహెచ్ఎస్ఎల్ అనమాట. ఓకేనా. సో మనకి కమాండ్ హైయర్ సెకండరీ రిక్రూట్ ఇది. సో చాలా అద్భుతంగా ఉంటుంది. సో దీని గురించి వీడియోలో క్లారిటీగా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అండ్ లాస్ట్ వరకు కూడా వీడియోని స్కిప్ చేయకపోతే మీకు మ్యాక్సిమం అన్ని డీటెయిల్స్ కూడా అయితే క్లియర్ అయిపోతాయి అనమాట. అన్ని డౌట్స్ ఉన్నాయి కూడా క్లారిఫై అయిపోతాయి. ఓకేనా. సో ముందుగా మీరు ఏం చేస్తారంటే మీరు క్రోమ్కి వెళ్ళేసి మీరు ufjus.com అనే వెబ్సైట్కి అయితే వెళ్ళండి. సో మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాతకి మీకు ఎక్కడైతే లేటెస్ట్ నోటిఫికేషన్ దగ్గర అయితే మీకైతే ఈ యొక్క అప్డేట్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే మనకి అదర్ లేటెస్ట్ జాబ్స్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి డిఫెన్స్ సంబంధించినవి ఉంటాయి. సో ఇక్కడ ఎస్ఎస్సి సంబంధించినటువంటి సిహెచ్ఎస్ఎల్ 2022 అని ఉంది. సరే దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఈ యొక్క నోటిఫికేషన్ గురించి లింక్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇది అంతా వినడానికి ఇబ్బందిగా అనిపించినా కానీ మీకు అంత టైం లేదనుకున్నా కానీ ఆ లింక్ క్లిక్ చేసి అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా అన్ని డీటెయిల్స్ అక్కడైతే ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పడం వినడం ద్వారా మీకు అడిషనల్ డీటెయిల్స్ అయితే తెలుస్తూ ఉంటాయి అనమాట. ఓకే, అది మీరు గమనించండి. పైకి అయితే స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఉంటాయి సరే, అవన్నీ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ముందుగా వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి February 1st అయితే ఆన్లైన్ అప్లికేషన్. అంటే ఇప్పుడు వీడియో చేస్తాను ఆల్రెడీ 8 o'clock నుండి స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్. మీరు చేసుకోవచ్చు కూడా డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాత. ఎప్పటి వరకు ఛాన్స్ ఉంటుందని అంటే March 7th వరకు ఉంటుంది. సో చాలా టైం ఉంది కదా అనేసి మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి, మనకి సర్వర్ బిజీస్ రావడం కానీ లేదంటే పేమెంట్ దగ్గర ఇష్యూస్ రావడం కానీ ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి సో అప్లికేషన్ అయితే త్వరగా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క అప్లికేషన్ సంబంధించినటువంటి ఫీజు అనేది అంటే పేమెంట్ అనేది March 8th వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో పే చేసుకోవడానికి. మరి ఆఫ్లైన్లో అయితే మనకి ఇక్కడ 9th వరకు అయితే ఉంది. ఇన్ కేసు ఆఫ్లైన్ అంటే మనం చలానా పే చేస్తాం. సో మనకి బ్యాంకింగ్ కనుక ఆ రోజు లేదనుకోండి, బ్యాంక్స్ కనుక వర్కింగ్ డే కాదనుకోండి, ఆ నెక్స్ట్ డే అంటే 10th date వరకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి కరెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి సార్, అవి కూడా అయితే మనకి చేసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. అది 15th March వరకు అయితే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క అడ్మిట్ కార్డ్ అనేది April లేదా May అలా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఇందులో Tier 1 అంటే Tier 1 Tier 2 ఇలా అయితే ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ అనేది మేలో రావడానికి ఛాన్స్ ఉందని చెప్పాం కదా, మార్చి అంటే April లాస్ట్ వీక్ కానీ May 1st వీక్ కానీ. సో మనకు మ్యాక్సిమం ఎగ్జామినేషన్ అనేది కూడా మేలో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అలా ఎగ్జామినేషన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ దీనికి రిజల్ట్ అనేది కానీ ఇవన్నీ కూడా అయితే ముందు రోజుల్లో నేను చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయని అంటే ఏమేమి పోస్టులు ఉన్నాయో చెప్దాం. అంటే వాస్తవానికి ఎన్ని పోస్టులు ఉన్నాయని అయితే వీళ్ళైతే ఇష్యూ అయితే చేయరు. సో మనం అంచనా ప్రకారం మనము గతంలో అంతకంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ప్రకారం అంచనా వేసి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ పోస్టులు అనేది మనకి ఏమేమి ఉంటాయనంటే సో లోవర్ డివిజన్ క్లర్క్ అని ఉంటాయి. అండ్ అదేవిధంగా యూనియన్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా పోస్టల్ అసిస్టెంట్ ఉంటుంది. అదేవిధంగా సోర్టింగ్ అసిస్టెంట్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, సో ఇలా అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఆపరేటర్ సంబంధించినటువంటి వాటికి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారు సరే, సో ఫిజికల్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి. ఓకేనా. దీనికి హైట్ వెయిట్ ఇటువంటి ఏమీ ఉండదు. ఓకేనా. సో పైకి స్క్రోల్ చేసినట్లయితే సో ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే సో ఇక్కడ చూడండి, ఇందాక మనం డిస్కస్ చేసాం. LDC కావచ్చు, JSA కావచ్చు, PA కావచ్చు, అదేవిధంగా SA కావచ్చు. వీటన్నిటికి ఇంటర్మీడియట్లు పాస్ అయిన ఎవరైతే ఉంటారో సారా వారైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ లేకపోతే దానికి ఈక్వలెంట్గా ఉన్నది కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అనుకుంటా. ఓకేనా. సో పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంది సారా. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ అనమాట. అంటే MPC చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి. ఓకే, అది గమనించాలి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు అనేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అంటే జనరల్ కానీ OBC కానీ EWS వాళ్ళకి వచ్చేసి 100 rupees ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదనమాట, అది మనం గమనించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st January 2020 వరకు క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలి మనము. స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ. అయితే మనకి ఇక్కడ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ అంటూ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా అయితే ఉంటుంది. పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే 2nd 1st 1995 నుండి అండ్ ఫస్ట్ 2004 డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఎవరైతే ఉంటారో చూసారా, సో వారైతే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మన రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. సో అది ఎంతమందికి ఎలా అవుతుంది ఏంటి అనేది మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. చెప్పాను కదండి, దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు.
అండ్ కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నాను. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 అని మోర్ అయితే మనకి స్టేజెస్ అయితే ఉంటాయి. టైర్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్ 2లో డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. అండ్ టైర్ 3 వచ్చేసి టైపింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మనం తీసుకున్నటువంటి అప్లికేషన్ తీసుకున్నటువంటి కేటగిరీ బేస్ చేసుకొని, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ఎస్లో టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్క క్వశ్చన్ కరెక్ట్ అయిపోతే 2 మార్క్స్ వస్తాయి అనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఆప్షన్ కూడా అయితే ఉంది మనకి. సో మనం ఎప్పుడైనా క్యాలిక్యులేషన్ అనేది 100 మార్క్స్కి వేసుకోండి, అంటే 1 క్వశ్చన్కి వేసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమవుతుందంటే 0.25 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, ఓకేనా. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి, చూసుకోవచ్చు. టైర్ 2 సంబంధించిన చూసుకున్నట్లయితే ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. అంటే వర్డ్ లిమిట్ వచ్చేసి 200 నుండి 250 వరకు. అది వచ్చేసి మనకి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఏంటంటే 100 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెటర్ అప్లికేషన్ అండ్ రైటింగ్ ఉంటుంది. 150 నుండి 200 వర్డ్స్ అనమాట లిమిట్ వచ్చేసి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి దానికి 50 అనమాట. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ ఉంటుంది అన్నట్టు. ఇందాక దీనికి టైమింగ్ అనేది చెప్పలేదు కదా రిటర్న్ ఎగ్జామినేషన్కి, దీనికి 60 మినిట్స్ ఉంటుంది. అండ్ డిజబిలిటీస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి వచ్చేసి మనకి 80 మినిట్స్ అయితే ఛాన్స్ ఇస్తారన్నమాట, ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి అయితే ఉంటాయి మనకి. అంటే సౌత్ జోన్ అయితే మెన్షన్ చేసి ఇచ్చాను, మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు ఇక్కడ. సో చీర్యాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, అదేవిధంగా రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, సో ఇలా మనకైతే కొన్ని అయితే ఉండడం. మన తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సో ఇలా అయితే ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. సో అంటే సౌత్ జోన్ అన్ని కూడా అయితే ఇక్కడైతే మెన్షన్ చేసి అయితే ఇచ్చేసాను. ఇక నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది సార్, డౌన్లోడ్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ అని. సో ఇది క్లిక్ చేసి అయితే మీరు అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇదనమాట మనం ఒక నోటిఫికేషన్ కావాల్సిన ప్రతిదీ అయితే డిస్కస్ అయితే చేసాము. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఏజ్ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, సిలబస్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ప్రతిదీ అయితే చెక్ చేసామన్నమాట. సో ఇదనమాట కాన్సెప్ట్. ఇంకా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే తీసుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ అయితే ఇచ్చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం మనకి ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ప్రతి ఒక్క జాబ్స్ గురించి మనకి ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.